ఒకప్పుడు ఈ నగరంలో ఒకే ఒక్క పేరు వింటే చాలు గూండాలు సైతం గజగజ వణికిపోయేవారు. ఆ పేరు మరెవరిదో కాదు, వాటర్. ఒక భయంకరమైన మాఫియా నాయకుడు. తన శత్రువులను చీకటిలో మాయం చేయగల శక్తి అతడి సొంతం. కానీ ఆ రాతి గుండెలోనూ ఒక చిన్న మెత్తని చోటు ఉండేది. అది అతడి కొడుకు జెడ్ కోసం మాత్రమే. 20 ఏళ్ల జెడ్ మెడలో ఒక విలువైన చైన్ మెరుస్తూ ఉండగా తన స్నేహితులతో కలిసి పట్టణానికి దూరంగా ఉన్న ఒక క్లబ్ కి సరదాగా వెళ్ళాడు. అదే రాత్రి 3 దొంగలు ఒక కారులో మత్తులో తేలుతున్నారు. జేస్ చూస్తేనే నిప్పులు చెరిగేలాంటి కండలు తిరిగిన మనిషి. రిక్కు తన పిచ్చి నవ్వుతో ఎదుటివారిని భయపెట్టగలడు. ఇక డాజ్ అయితే ఎప్పుడూ మౌనంగా ఉంటూ అతని ముఖంలో ఏదో తప్పు చేసిన భావం కొట్టొచ్చినట్టు కనిపించేది. వారి కళ్ళు ఒకే ఒక్క దాని మీద పడ్డాయి. అది జెడ్ మెడలో తలతలలాడుతున్న చేయి. వారు ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి ఏమాత్రం తెలియదు. ఇది ఒక సునామీతో పెట్టుకున్నట్టని వారికి అస్సలు తెలియదు. వారు కొడుతున్నది వాటర్ రక్తాన్ని అని వారికి ఎంతమాత్రం తెలియదు. వారిలో దురాశ పెరిగిపోయింది. క్షణం ఆలస్యం చేయకుండా పబ్లో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. జేస్ బలంగా జెడ్ ని గుద్దాడు. రికు గట్టిగా పట్టుకున్నాడు. ఇక డాజ్ అయితే ఆ మెడలోని చైన్ను లాగడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఆ పెనుగులాటలో అనుకోకుండా జెడ్ కింద పడిపోయాడు. అంతే, అతని గుండె ఆగిపోయింది. మెడ నుండి రక్తం ధారలా కారింది. అంతా అయిపోయింది అనుకుంటుండగా జెడ్ ఫోన్ రింగ్ అయింది. ఆ స్క్రీన్ మీద మెరిసిన